ఏంటా అనుకుంటున్నారా? తెలంగాణ సైడ్ వీటిని సౌట ముద్దలంటారు. ఏకాదశి రోజు తొలి ఏకాదశి స్పెషల్‌గా చేసుకుంటారు. బియ్యం, నువ్వులు, పల్లీలు, ఇష్టమున్న డ్రై ఫ్రూట్స్ డ్రై రోస్ట్ చేసుకోండి. అవన్నీ కలిపి ఎంత క్వాంటిటీ అయితాయో అంత బెల్లం తీసుకొని, కొన్ని వాటర్ ఏసుకొని, కొంచెం పాకం వచ్చే వరకు ఉంచుకొని, బాగా నెయ్యేసుకోండి. సూపరుంటది. ఇప్పుడు అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ పల్లీలు, బియ్యం, డ్రై ఫ్రూట్స్, పుట్నాలు అన్నీ ఉంటాయి కదా! అవన్నీ కొంచెం మరీ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం గ్రైండ్ చేసుకొని, ముందు పాకం చేసుకున్న దాంట్లో పోసేసుకొని, బాగా నెయ్యేసుకొని, మళ్ళీ కొంచెం కలుపుకొని ఇగో ఈ కన్సిస్టెన్సీ రావాలి. కట్టడానికి వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం రాకపోతే కొద్దిగా నెయ్యి ఏసుకుంటూ కలుపుకోండి. అంతే సింపుల్. చేయడం చాలా ఈజీ. ఇది ఆ రోజు కంటే ఆ నెక్స్ట్ డే సూపరుంటాయి. కొంతమంది లైట్‌గా పాలు చేత్తో అద్దుకొని కూడా లడ్డూలు చేసుకుంటారంట. నెయ్యితోనైనా, దేనితోనైనా మీ ఇష్టం కన్వీనియంట్. ఇలా చేసేసుకొని నెక్స్ట్ డే తినండి ఇంకా సూపరుంటాయి. అలా నైవేద్యం ఫాస్టింగ్ ఉన్నప్పుడు కంపల్సరీ చేసుకొని ఈవినింగ్ నైవేద్యం పెట్టేసి ఏకాదశి స్పెషల్‌గా చేసుకున్నాం. మీరేం చేసుకుంటారు ఏకాదశికి? కామెంట్ చేయండి. బాయ్.